దశలోనికీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. 2వ దశలోనికీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనాను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిని కదా. మీలో కొందరు చదువుబడిన లేఖనానికి పరలోకమైన తండ్రి, పరిశుద్ధ తండ్రి, ప్రభువా నాయనా, సంఘమును ప్రభువా మీ కాపుదల భద్రపరిచి అధికారులను ప్రభువును స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదించడానికి వందనాలు. సమస్తమును సర్వపరిచయం చదువుబడిన లేఖనమును ప్రభువా మరి మాకు అర్థమయ్యే రీతిలో మరి బోధించగలుగుతారని కోరుకుంటున్నాం. మాట్లాడిన ప్రతి మాటను కూడా మేము జ్ఞాపకం చేసుకుని ప్రభావ మీ కృప చొప్పున నడువుటకు సహాయం చేసి దీవించగలుగుతారని కోరుకుంటున్నాం. సమస్తమును మీ చేతులు అప్పగించుకుంటూ తెప్పించుకుంటూ కృపామేహం మీరే పొందుతున్నారు. ప్రవీణ యేసుక్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాం. మరియు మేము మీ యొద్దకు ఉన్నప్పుడు ఎవడైనా పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. పని చేయకపోతే మనం ఏం చేయాలి? పని చేయకపోతే ఏం చేయకూడదు? పని చేయకపోతే భోజనం. నీకు నాకు యజమాని ఎవరు? ఆమేన్. ఎవరు మనకి యజమాని? ఎవరు యజమాని? యజమాని నీకు నాకు ఏం చెబుతున్నాడు? శరీర పోషణార్థము మీరు డబ్బులు సంపాదించుకోవడానికి, ఆహారం తినటానికి పని చేయాలి. మీరు పని చేయగా వచ్చేటువంటి సంపదతోనూ మరి సంపాదనతోనూ మీరు ఆహారం భుజించండి. అదే చెప్పేది. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? అవేనా? ఆ విషయమైనా మనకు కావాల్సినటువంటి విషయం. ఇప్పుడు ఆహారం అంటే ఏంటి? ఎలాంటి భోజనం చేయమంటున్నాడు? జస్తుధారణ. ఆ భోజనం చేయడానికి అర్హత ఏంటి? జస్తుధారణ. ఆ భోజనం చేయడానికి అర్హత ఏమిటి? పని చేయటమేనా? పని అంటే ఏంటి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. పని అంటే ఏంటి? పొలం పనులు, బేల్దారి పనులు చేస్తే ఏంటి? ఏమొస్తుంది? ఏమొస్తాయండి? ఏమొస్తుంది? పొలం పనులు, బేల్దారి పనులు, కార్పెంటర్ పనులు, ఆ రోజు సరిపోయే డబ్బులు వస్తాయి. సరే, ఓకే. ఈ డబ్బులతో ఏం చేస్తావు నువ్వు? ఏం కావాల్సినవి? తింటూ ఉండు, వెళ్తూ ఉండు, తింటూ ఉండు, వెళ్తూ ఉండు. నేను మొదటిగా ఇందాక ఒక మాట చెప్పాను.
అదే అదే నేను చెప్తున్నాను. నువ్వు కొద్దిగా మనసు ఇక్కడ పెట్టి వెళ్ళు, సమాధిలో ఉండకుండా నేను చెప్తున్నాను. అర్థమైందా? సమాధుల్లో ఉండకండి, ఇక్కడ మనసు పెట్టి వినండి. నేను దేవుడు ఎవరో మనకేని అడిగాను మొదటగా. ఓకే, మీకు అర్థం అవడం కోసమే ఈరోజు వాక్యం చెప్పేది. అసలు మీరు వాక్యం ఏ వాక్యం వింటున్నారు అనేది మీరు ఇప్పుడు గమనించండి. దేవుడు ఎవరు మనకి ఏమవుతాడు? తండ్రి అవుతాడు. ఆయన ఏంటి మనకి ఏమై ఉన్నాడు? ఆయన సృష్టికర్త. ఇంకా ఇందా మాట్లాడుకున్నదే మొత్తం మీద 2 నిమిషాలు రికార్డ్ అవుతుంది. రికార్డులో మీరు చూడండి, 2 నిమిషాలు కూడా అవట్లా మాట్లాడుకున్నాం. అదే మాట మాట్లాడుకున్నాం. మళ్ళా మనం గజిబిజిగా నడవాలి. సాతాను గాడు ఎంత మనం డైవర్ట్ చేస్తున్నాడో మీరు గమనించుకోవాలి. ఇక్కడ చూసుకుంటారు, దేవుడు మన యజమాని కదా అని చెప్పేసరని ముందుగా మాట్లాడుకున్నాం కదా. ఆమె చెప్పింది ఆల్రెడీ. యజమాని యజమానే, యజమాని 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 యజమానే, ఇంకా వేరే లేదు. యజమాని ఏం చేస్తాడు? నీకు కావలసిన కూలి ఇస్తాడు కదా. ఎవరి క్రియలు చొప్పున వారి వారి జీతము నా దగ్గర ఉంది అంటున్నాడు. ఆమె నువ్వు ఆ జీతం తెచ్చుకుని భోజనం చేయాలి, అవునా కదా? ఏం భోజనం చేయాలి? మీరేమనుకుంటున్నారు? వరి అన్నము, పిస్తా పప్పులు, బాదం పప్పులు, జీడిపప్పులు, కాయగూరలు, మాంసము, అన్ని రకమైనటువంటివి శరీరానికి సంబంధించినటువంటి భోజనం తిందాం అనుకుంటున్నారు మీరు. దీనివల్ల నీకు జీవం వచ్చిందా? దీనివల్ల నువ్వు మరణాన్ని జయిస్తావా? నువ్వు మరణాన్ని జయించేటువంటి ఆహారం తీసుకోవాలి. అర్థమైందా? భోజనం అంటే ఏం భోజనం చేయాలి? వాక్యం అనే ఆహార భోజనం చేయాలి. సుధరాలి. ఆ వాక్యం అనే ఆహార భోజనము చేయడానికి నువ్వేం చేయాలి? ఫస్ట్ పని చేస్తే ఆ భోజనం తింటావు. అసలు నువ్వేం పని చేస్తున్నావు ఇప్పుడు? ఆ భోజనం నీకు ఎందుకు రుచించట్లేదు? నీకు ఆ భోజనం నువ్వెందుకు తినలేకపోతున్నావు? భోజనం అయితే రెడీగానే ఉంది, కానీ ఆ భోజనం మనం తింటలా. అర్థమవుతుందా? ఆ భోజనం మనం తింటలేదంటే ఏం చేయట్లేదు? మనం పని చేయట్లేదు. చేస్తుంది మనం ఆ పని చేయట్లా. ఏ పని చేయట్లేదు? మనం వాక్యమును ప్రకటించడం అనేది మనం చేయట్లా. ప్రార్థన చేయడం కాదు. నువ్వేం చేస్తావు? ప్రార్థన ఏం చేస్తా? ఒక నిమిషం ప్రార్థన చేస్తావా? ఒక నిమిషం అన్నాడు. పాఠాలు కాదు కావాల్సింది, మనసు అర్పించడం కావాలి. మనసుని ఆయన దగ్గర కుమ్మరించడం కావాలి. నీ పాత్రలో ఏదైతే తయారు చేసుకున్న ఆహారం ఉందో ఆ ఆహారం ఆయన పాదముల దగ్గర నువ్వు కుమ్మరించి ఆయన స్వీకరించి ప్రభువా అని ఆయన ముందు పెట్టి నువ్వు అప్పుడు నువ్వు తినాలి. ఆమె అర్థమవుతుందా? నువ్వేం ఆహారం తయారు చేసుకుంటున్నావు? రోజు తినే ఆహారం తయారు చేసుకుంటున్నావు. రోజు అయిపోయింది. నువ్వు ప్రయోజనం ఏంటి చెప్పండి? ఉందా? నేను అడుగుతున్నది ఏంటి, నేను చెప్తున్నది ఏంటి? కూలికి వెళ్తావు, ఆ పనికి వెళ్తే ఈ పనికి వెళ్తాయి, ఆ పనికి వెళ్తే ఈ పనికి వెళ్తే డబ్బులు వస్తాయి. లోకపరమైనది కదా. లోకపరమైనటువంటి ఆశలతోనే కదా జీవించేటువంటిది. ఇప్పుడు అది మనకు వేరే ఉండాలని చెప్పేస్తారు కదా వాక్యం. మనం మొదటి నుంచి చెప్పుకుంటుంది. మనం వాక్యం చెబుతుందండి, ఈ లోకానికి వేరే జీవించాలి. ఈ లోకానికి వేరే జీవించడం అంటే ఏంటి? దేవుని రాజ్యము స్థాపన చేయాలి. ఆమె దేవుని రాజ్య స్థాపన చేయాలంటే ఎట్లా ఉండాలి? ఈ లోకంలో ఉన్న వస్తువు మీదో, ఆహారం మీదో, ఆస్తిపాస్తుల మీదో, ధనాపేక్షతోనూ
నువ్వు జీవిస్తే, ఆకర్షిస్తే, లోనైతే, దానికి మక్కువ చూపిస్తే నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు? నీలో. సృష్టికర్త మన యజమాని అంటున్నాడు. ఆ సృష్టికర్తలో నువ్వు భాగం కాదా? నువ్వు సృష్టికర్తలో భాగం అయితే ఆ సృష్టి అంతా వ్యాపించినటువంటి దేవుడికి ఆకలి ఉందా? పెడుతున్నావా? తీసుకెళ్ళి రోజు నువ్వు యజమానికి పెడుతున్నావా? ఆ తన్నం తీసుకెళ్ళి పెట్టకూడదు. పెడుతున్నావా? పెట్టలేదు. మరి నువ్వే తింటావే, ఆయన పెట్టవద్దు ఏంటి? ఆయన కూడా తినాలి కదా, బతకడానికి. పక్కనే కూర్చొని చెబుతూ ఉంటాడు కదా, చెప్పడా? ఏ ఆహారం కాదు. మరి ఏం తింటున్నావు నువ్వు? అర్థమవుతుందా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనం చదవండి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయెను. అంతటా క్రొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయెను. సముద్రము ఇకను లేదు. ఆమేన్. ఈ భూమి ఉందా? ఈ భూమి మీదే కదా నువ్వు సేద్యం చేసుకుంటున్నావు. ఇందాక తిన్నానంటున్నావు కదా. ఉందా? భూమి ఉంటుందా? ఆకాశం ఉంటుందా? ఉంటుందా? చదవండి, వాక్యం చదవండి. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయెను. ఏంటంట? ఉంటుందా? ఇక్కడుండు ఎలా పైకి వాక్యం చదువుతున్నది. ఆ వాక్యం చెవి చేసుకుని కొంచెం చెప్తాం, నేర్చుకో. నీ సొంత ఆలోచన కాదు దేవుడు కావాల్సింది. దేవుడు ఆలోచన నువ్వు జీవించాలి. ఆమేన్. అర్థమవుతుందా? కయ్యోను సొంత ఆలోచనతో వచ్చాడు. తన సొంతగా దశమ భాగం తీసుకొచ్చాడు. నీ దశమ భాగం ఎవరికి కావాలయా? ఎవరికి ఇస్తావు నువ్వు దశమ భాగం? నువ్వు జ్ఞానవంతులుగా అజ్ఞానవంతులు నీకు అర్థమవుతుందా? ఈ భూమి మీద ఉన్నటువంటి బంగారము, వజ్రాలు, వైడీయాలు నువ్వా సృష్టించింది? నువ్వా సృష్టించింది? చెప్పు, నువ్వా? చెప్పండి అండి. తోక చుక్క పడటం ఎప్పుడైనా చూసారా? తోక చుక్క అంటే తెలుసా? ఆ లోహం పడినప్పుడు ఆ లోహం ఎంత ఖరీదైంది తెలుసా? తెలుసా మీకు? వజ్ర వైడూర్యాల కంటే కూడా ఖరీదైనది ఆ లోహం. అలాంటి లోహం ఎక్కడ దొరికిందా అని చెప్పి ఎదుగుతూ అంటారు. అది ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. అర్థమవుతుందా? భూమి మీద చుక్కలు పడుతున్నప్పుడు పెద్ద గుండ్ర పడుతుంది. అక్కడ ఆ వస్తువు ఉంటే కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు విలువ చేస్తూ ఉంటాయి. వాటిని ఎదుగుతూ ఉంటావు. నువ్వు దశమ భాగం అప్పచెబుతానంటున్నావు కదా. ఉడుకోవాలి. నువ్వు ఇచ్చే దశమ భాగం ఎంత ఇస్తావు? నీ జీవితంలో 300 కోట్లు ఇస్తావా? 3 లక్షల కోట్లు ఇస్తావా? $3 మిలియన్ కోట్లు ఇస్తావా? ఎంత ఇస్తావు? ఏమిస్తావు? ఒక భూమి ఇస్తావా? ఒక భూమి ఇస్తావా? నీ దశమ భాగం ఒక భూమి ఇస్తావా? ఏమిస్తావు? ఆలోచించే జ్ఞానం ఎలాంటిదో ఆలోచన చూసుకున్నావా? నిన్ను పరీక్షించుకున్నట్టు కోసమే ఇక్కడ వాక్యం ఉంది. ఏమిస్తావు నువ్వు? ఏమిస్తారండి మీరు? సూటిగా ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ఏమిస్తావు చెప్పు. ఇది తీర్పు. నువ్వేమిస్తావు? ఇది తీర్పు.
నువ్వేమన్నావు ఇందాక? ఇది జడ్జిమెంట్, నీకు శిక్ష చేయడానికి దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? వాక్యం ఇది రెండంచు ఖడ్గం. ఇదిగా మనుషులు దగ్గర మనసుని శరీరంతో ప్రాణమును ఆత్మను ఒక శరీరంలో ఉంచుకుని కూర్చోరు. అర్థమవుతుందా? మీరు నిర్లక్ష్యంగాను తమాషాగాను మాట్లాడటానికి కాదు. యోబు అంటాడు, నేను నీతిమంతుడు. యోబు అంత నీతిమంతుడు బైబిల్లో ఎవ్వరూ లేరు. ఆయన ఉతికి ఆరేసేసాడు. ఏంటి యోబు? ఏంటి 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 యోబు యోబు ఏంటి ఏంటి మాట్లాడుతున్నావు? ఏంటి మాట్లాడుతున్నావు? నువ్వు నీతిమంతుడువా? నీ కష్టం రాకూడదు అంటున్నావా? యోబు 37వ అధ్యాయం మాత్రం అదే అడుగుతూ ఉంటాడు. యోబు 37వ అధ్యాయంలో అన్ని అడుగుతూ ఉంటాడు. నీ నీతిమంతుడిని, నీ బుద్ధిమంతుడిని. ఏంటి ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నీతిమంతుడువా? ముప్పై 38వ అధ్యాయం. అప్పుడు యెహోవా సుడిగాలుల నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చును. ఆమేన్. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చేర్పుచున్న వీడెవడు? పౌరుషం తెచ్చుకుని నడుము బిగించుకుని. ఏంటంట? ఓ సిగ్గుమానోడా, ఒరే పరికిమానోడా, సిగ్గు లేనోడా, నువ్వు పౌరుషం తెచ్చుకు. ఏంటంటాడు? నువ్వు ఎవడివి? పౌరుషం తెచ్చుకో. పౌరుషం తెచ్చుకోరా. నువ్వు నా వారసుడు అయితే, నేను సృష్టికర్తని, నా సృష్టిలో నేను సృష్టికర్తలో నువ్వు భాగమైన వారసుడు అయితే, నువ్వు యువరాజు అయితే, నా రాజ్యము నీకు కావాలని వారసత్వం నిలబడాలంటే ఓ సిగ్గుమానోడా, పౌరుషం తెచ్చుకోరా పనికి మానోడా. అలాంటివని నేను, నువ్వు ఎలాంటి వాడివి? రోషం రావాలి. నేను నీకు ప్రశ్న వేదును, నీవు దానిని నాకు తెలియజెప్పు. నేను నీకు క్వశ్చన్ వేస్తున్నా, ప్రశ్న వేస్తున్నా, నువ్వు నాకు ఆన్సర్ చేయి. నేను నీతిమంతుడిని, నీ బుద్ధిమంతుడిని, నేను అసలు జగత్ పునాది వేయబడమును, నా అంత గొప్పోడు లేడు. ఈ బ్రెయిన్లో ఇది పాతుకుపోయి మనము అహంకారంతోనూ గర్వంతోనూ వెర్రబిగుతున్నాం. ఇది కయ్యోను యొక్క బుద్ధి జ్ఞానం. కయ్యోను బుద్ధిగా, నువ్వు కయ్యోను వారసులుగా దేవునికి వారసులుగా, సాతానికి వారసులుగా దేవునికి వారసులుగా. అర్థమవుతుందా? నేను మీకు కఠినంగానే వాక్యం చెప్తాను, మీరు కఠినంగానే మీరు దాన్ని తీసుకోవాలి. మిమ్మల్ని తిడుతున్నాను అనుకుంటున్నారో లేకపోతే కూడా అనుకుంటున్నారో, ఇది రియల్గా దేవుడు యోబుతో మాట్లాడిన మాటలు. అర్థమవుతుందా? దాన్ని వివరించి చెప్తున్నాను మీకు. రోషంతో, పౌరుషంతో, జ్ఞానంతో మీరు వినాలి, అర్థం చేసుకోవాలి. నేను నీకు ప్రశ్న వేదును, నీవు దానిని నాకు తెలియజెప్పు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడుంటివి? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పు. పెద్ద పోటీగా అడిగాడు కదా, నాకు అది తెలుసు, నాకు ఇది తెలుసు, నాకు అది ఇది, అసలు మీకేం తెలుసు? అది ఏంటి తెలుసు? అసలు నేను పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నా? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నేను ఎక్కడున్నా? నీకేం తెలుసా? భారతదేశ చరిత్ర, ప్రపంచ చరిత్ర నీకేం తెలుసు అని అడుగుతూ ఉంటారు. మేధావులందరూ తెలుసు కొంతమంది. అర్థమవుతుందా? పరీక్షించుకోను. దేవుడు అడుగుతున్నాడు ఈ విషయం. నువ్వు చెప్పు. నీకు తెలియని ఎడల దానిని పరిణామం నియమించిన వాడెవడో తెలుసా? పరిమాణం, ఆ భూమి ఎంతే పరిమాణంలో ఉండాలి. భూమి గుండ్రంగా ఉంది కదా, ఒక బాల్లాగా ఉంది కదా, ఆ గుండ్రంగా బాల్లాగా ఉన్న పరిమాణం ఎంతే ఉండాలని
అసలు ఎట్లా నిర్మించారు అది? అది కొంచెం సైజు తక్కువ, కొంచెం సైజు పెంచుగా, సైజు ఇంకో భారీగా సైజు మార్చుకునేటట్టు చేయాలి కదా. కానీ ఈ భూమిని ఇదే పరిణామంలో ఏది ఎలాగా చేయాలనుకున్నాడు? అది చేసేటప్పుడు ఉన్నదా? అర్థమవుతుందా? నీకు తెలిసిన ఎడల దానిని పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పు. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పు. దాని స్తంభముల పాదులు దానితో కట్టబడినచో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దూతలు ఎవరును ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాత్రి వేసిన వాడెవడు. సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు. నేను మేఘమును దాని వస్త్రములుగాను గాఢాంధకారము దాని పొత్తిగుడ్డలుగాను వేసినప్పుడు నువ్వు ఉంటివా? ఉన్నావా? చదవండి. దాన్ని సరిహద్దు నియమించిన దానికి అడ్డంకులను తలుపులను పెట్టించినప్పుడు ఉన్నావా? యోబు గ్రంథం చదివించి విను. 38వ అధ్యాయం అర్థమైందా? చదివి నీకు ఈ అధ్యాయం గురించి చెప్తా ఉంటే ఈరోజు అది పఠించాల్సినటువంటి వాక్యం అంతా పక్కెళ్ళిపోతుంది. ఇదంతా నీకు తెలిసింది కదా, నీవు బహు వృద్ధుడువు, నీవు అప్పటికే పుట్టి ఉన్నావు. మూర్ఖుడా, అరే అజ్ఞాని, తెలివి లేనివాడా, రోషం లేనివాడా, పౌరుషం తెచ్చుకో. ఇవన్నీ చేసేటప్పుడు ఈ భూమి పునాది లేక ముందు, ఈ భూమి మీద నీళ్ళు వచ్చేటప్పుడు, ఈ భూమి మీద నీళ్ళు ఆవరించినప్పుడు, ఈ భూమి మీద నీళ్లు ఫ్రీజ్ అయినప్పుడు, ఈ ఫ్రీజ్ అయిన తర్వాత జలంలో పైన దేవుని ఆత్మ అలలాడుచున్నప్పుడు, నువ్వు అప్పుడు నీటి కింద నువ్వు ఉన్నప్పుడు, ఇవన్నీ చేసేటప్పుడు కూడా నువ్వు ఉన్నావు. అప్పటికే నువ్వు వృద్ధుడివి. నువ్వు ఇప్పుడు ఉన్నటువంటి 60 ఏళ్ళ మనిషివో, 30 ఏళ్ళ మనిషివో, 20 ఏళ్ళ మనిషివో, 10 ఏళ్ళ మనిషివో అని కాదు అయ్యా. ఓ జ్ఞాని, అప్పటికే నువ్వు వృద్ధుడివై ఉన్నావు. ఏది భూమి పునాది వేయకు మనకు ఉన్నావయ్యా. అది గుర్తు చేసుకో. నువ్వు పనికి మానాడు, రోషం కలిగినాడా, గుర్తు చేసుకో అన్నాడు. అప్పటి నుంచి ఏ ఆహారాన్ని తెలిసాను? నువ్వు తినే ఆహారం నీకు తెలిసి ఎన్నాళ్ళ నుంచి తెలుసు? ఒక 50-60 ఏళ్ళ నుంచి నీకు తెలుసు. తన వయసు పుట్టిన తర్వాత నుంచి తింటున్నాడు అనుకుంటున్నాడు. అది అసలు మరి శరీరం దారుడిగా రాకముందే ఆయన ఉన్నాడనేటువంటిది భూమి పుట్టక ముందే ఉన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఏ ఆహారం తినాలి? నువ్వు ఏ ఆహారం తినాలి? ఆకలేస్తుంది నీకు ఆహారం? ఇప్పుడు వాక్యమైన ఆహారం తినడానికి మీకు తెలుస్తుందా? ఆకలి ఇట్లా మీరు తింటున్న ఆహారం తినట్లా. అందుకనే ప్రకటన 10వ అధ్యాయంలో ఇది తినేటప్పుడు చేదుగా ఉంటుంది వాక్యం. తర్వాత అది కడుపులోకి వెళ్ళినప్పుడు జీర్ణించుకునేటప్పుడు మధురముగా తీయగా ఉంటుంది. ఆమె 10వ అధ్యాయంలో తెలుసుకుంటారు. హల్లెలూయా. మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చూడండి. వాక్యం ఏం చెబుతుందో అది గ్రహించి మాట్లాడండి. మీరు సొంత ఆలోచన తీసుకొచ్చి పెట్టుకోకండి అని వాక్యం చెప్తుంది. కయ్యను అందుకనే దేవుడు స్వీకరించలేదు. సొంత ఆలోచన పెట్టి తీసుకొచ్చాడు. మన సొంత ఆలోచన వాక్యం అవసరంలా, దేవుడికి అవసరం లేదు. దేవుడు ఏం చెబుతున్నాడో మనం ఆ విధంగా నడుచుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. ఆ తగ్గింపు కలిగిన జీవితంలో నీవు నేను ఉండాలనేటువంటిది దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. నీకు ఓట్లే కూర్చోబెట్టి నీకు ఏదో బాప్టిజం తీసేసుకుని, లేకపోతే కూర్చొని ఏదో వాక్యానికి వచ్చి చర్చికి వచ్చి బైబిల్ పట్టుకుని వచ్చాము పోయాము. ఈ రోజులు కాదు. అర్థమవుతుందా? ఎమ్మెల్యే గారు అర్థమవుతుందా? చర్చలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. పొద్దు నుంచి చెప్పారు. అర్థమవుతుందా? చాలా చర్చలు ఉన్నాయి. ఇది వర్తమానం, ఇది నిత్య జీవం. ఈరోజు దేవుని జీవం ఎక్కడ ఉందో ఆ విధంగా మనం కనుగొని ఆ జీవానికి తగిన విధంగా మన జీవాన్ని ఏం చేయాలి? ఎన్నో చేసుకోవాలి. ఈరోజు ఉన్న వర్తమానమే దేవుని యొక్క నిత్య జీవమైనది. ఆమె ఆ వర్తమానాన్ని మనం గ్రహించాలి. వాక్యం చెబుతుందంటే ఖచ్చితంగా దాన్ని మనం వెంబడించే వారిగా ఉండాలి. సాతాను క్రియలు ఇక్కడ ఉన్నాయనంటే అక్కడ ఉండకూడదు కదా. అది ఒక చెత్త, పనికి మానని చెత్త.
వేస్తుంది కళ్ళి. అదవుతుందా? దాని జోలికి మనం వెళ్ళకూడదు. మన పితరులు ఎలా జీవించారు, అబ్రహాం ఏ విధంగా జీవించాడు, లోతు ఎలా ఉన్నారు, దానియేలు ఎలా ఉన్నారు, దావీదు ఎలా ఉన్నారు అనేటువంటి దాన్ని మనం పఠించాలి. వాక్యం చదవాలి. మన వాక్యాన్ని ఏం చెబుతుంది, ఏం చెబుతున్నాడు, చరిత్ర ఏంటి, అసలు భూమి మీద చరిత్ర ఏ విధంగా వచ్చింది, భూమి రాకముందు అసలు చరిత్ర ఏంటి, అసలు ఆ సృష్టి జరగకముందు కూడా చరిత్ర ఉంది. అదవుతుందా? భూమి ఏర్పడక మునుపు కూడా చరిత్ర ఉంది. ఆమె తెలుసు, అది కూడా వాక్యం ఉంది. అది కూడా వాక్యం ఉంది. అదే బైబిల్. తెలుస్తుందా? బైబిల్ అంటే ఏందనుకున్నారు? ఆషామాష గ్రంథం అనుకున్నారా? అది దేవుడు మాట్లాడి దేవుడు చెప్తే రాసిన గ్రంథం అది. ఆ గ్రంథం యొక్క అర్థము ఎన్ని జీవితాలు ఎత్తినా ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఆమె ఆదికాండము 1వ అధ్యాయం ఆదికాండము 1వ అధ్యాయం 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. వెలుగును చీకటిని వేరుపరిచెను. ఆమె ఇది 3వ వచనంలో ఉంది. దేవుడు వెలుగుని కలగమన్నాడు. ఆ వెలుగు కలిగిన తరువాత వెలుగు చీకటి వేరయ్యిందని చెప్తాడు. ఆమె ఇది ఎన్నో రోజు? 5వ వచనం చదవండి. దేవుడు వెలుగులకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పేరు. అస్తమయమున ఉదయమున కలుగగా ఒక దినం. ఇది ఎప్పుడంట? ఫస్ట్ డే. భూమి ఆకాశములు సృజించబడినప్పుడు జరిగినటువంటి ఫస్ట్ డే. ఇప్పుడు ఫస్ట్ డేనే. ఇప్పుడు భూమి ఉంది. ఇందాక మనం ఏం చెప్పాము? ఈ భూమి ఏర్పాటు చేసేటప్పటికి నువ్వు అప్పటికే వృద్ధుడివి అని అంటున్నాడు. ఆమె ఎంత వృద్ధుడు అంటే ఆ భూమి ఆకాశం కలకముందే నువ్వు ఉన్నావు. అర్థమవుతుందా? భూమి ఆకాశములు సృష్టి రాకమునిపే నువ్వు ఉన్నావు. అప్పటికే నువ్వు వృద్ధుడు అంట. బహువృద్ధుడివి. అలాంటి వృద్ధుడివి, బహువృద్ధుడివి. అర్థమవుతుందా? వాక్యం చెప్పిందంటే ఏంటది? అది వాస్తవం. ఆమె అది నిజము. ఇప్పుడు భూమి ఆకాశం కలిగినాయి. ఓకేనా? పగలుంది, రాత్రి ఉంది. ఆదికాండం 1వ అధ్యాయం చూడండి. పదమూడవ వచనం. 1వ అధ్యాయం 13వ వచనం. అస్తమను ఉదయమును కలుగుగా కాక 3వ దినమైను. అస్తము మొదటిగా ఏం కలిగింది? ఉదయం కలిగిందా? మనం దేన్ని చూస్తాము? రోజు ప్రారంభం అంటే మనం దేన్ని చూస్తాం? దేన్ని అనుకుంటాం మనం? సూర్యోదయం. మరి మొదటిగా ఏం కలిగింది? అస్తమం కలిగింది. మొదటిగా ఏం కలిగింది? అస్తమం కలిగింది. రెండోది ఏది? ఉదయం అనేది
రెండోది మనం ఏం చూస్తాం జనరల్గా దేవుని ఉదయకాలము మనకి తెల్లారుతుంది, మన జీవితం ప్రారంభమవుతుంది, ఈ దినం ప్రారంభమవుతుంది అనుకో. కానీ దినం ప్రారంభమైనప్పుడు అస్తమయం మనం చూస్తేనే ఉదయకాలంకి వస్తాం. హరిణి అర్థమవుతుందా? ఆ అస్తమయం అనేది మొదటిగా స్టార్ట్ ఆల్రెడీ ఒక రోజు ఉంది, ఒక వెలుగు ఉంది ఆల్రెడీ. ఆ వెలుగు ఉదయం లేవు, సాయంత్రాలు లేవు. వేస్తుంది ఆల్రెడీ. చూడండి 14 వచ్చి కదా. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాల ముందు జ్యోతులు కలుగును గాకరియు అవి సూచనలు కాలంలో దిన సంవత్సరములు సూచించుటకై ఇండును గాకరియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాల ముందు జ్యోతులై ఇండును గాకరియు అని. ఆ ప్రకారమైన దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములు చేసిను. భూమి మీద వెలుగునిచ్చుటకు పగటి రాత్రిని ఏలుటకు వెలుగు చీకటి వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందున వాటి నుంచును. అది మంచిదని దేవుడు చూచును. అస్తమయమును ఉదయమును కలుగుగా 4వ దినమాయెను. సూర్యుడు చంద్రుడు ఎప్పుడు ఏర్పడింది? సూర్యుడు చంద్రుడు ఎప్పుడు ఏర్పడ్డాడు? అర్థమవుతుందా నీకు? నీ కంటి ముందు కనబడుతున్నది, నీకు తెలిసినటువంటిది ఏ పాటి జ్ఞానం తెలుస్తుందా? అర్థమవుతుందా? చేస్తుంది హరి. ఇప్పుడు మార్చుకోవాలా మనం? బైబిల్ చెప్తున్నది వాస్తవేనా? సైన్స్ కూడా అన్నటువంటిది బైబిల్. ఆమె సైన్స్ ఎక్కడుంది? దాంట్లో సైన్స్ ఏ స్థితిలో ఉంది? సైన్స్ ఎక్కడుంది? 4th స్టేజ్ సైన్స్. ఫస్ట్ స్టేజ్ ఏంటి? లైఫ్. సెకండ్ స్టేజ్ ఏంటి? టైం. థర్డ్ స్టేజ్ ఏంటి? మ్యాటర్, పర్యావరణం, పదార్థము, మ్యాటర్. 4th స్టేజ్ ఏంటి? విజ్ఞానం, సైన్స్. 5th స్టేజ్ ఏంటి? నరకం, హెల్. మనకు కావాల్సింది అదే, హెల్. అదే కదా. హలో హాయ్ హెల్, హెల్కి వెళ్ళాలి. 6 పరదేశి. పరదేశు ఏంటది? పారడైజ్. 7th ఏంటి? దేవుడు, గాడ్. దేవుడు హరి. ఈ 7 తరంగాలు ఉన్నాయి. మనకి సృష్టి కలగడానికి 7 తరంగాలు. ఈ సృష్టిలో 7 తరంగాలు. దీనిని మనం అధిరోహించి చూడాలి. సైన్స్ని అందరూ వెంబడిస్తున్నారు. ఈ సైన్స్ కూడా అందనటువంటిదే బైబిల్. ఆమె బైబిల్ని నువ్వు సరిగ్గా పఠిస్తే, బైబిల్లో ఉన్న విషయాలు నువ్వు తెలుసుకుంటే, సైన్స్ ఇలా చెప్పే చేస్తుంది. అర్థమవుతుందా? భూమి మీద ఏం జరుగుతుందో, ఆకాశంలో ఏం జరుగుతుందో ఎక్కడికి వెళ్ళవచ్చు. నిజంగా దేవుణ్ణి మనం వెంబడిస్తే, మన మీద పరిశుద్ధాత్మ అంటే ఆ విజ్ఞానాన్ని మించింది నువ్వు నేను చెప్పగలుగుతావు. దేవుడు నిన్ను నన్ను ఆ స్థితిలో చూడాలనుకుంటున్నాడు. ఆమె అర్థమవుతుందా? నిన్ను నన్ను దేవుడు ఆ స్థితిలో చూడటం కోసము ఏమంటాడు? మీరు ఆ శక్తి పొందుకునేటప్పుడు భోజనం చేయండి అంటున్నాడు. ఏ భోజనం చేయమంటాడు? వాక్యం అనే ఆహారము చెయ్యండి అంటున్నాడు. ఆమె ఎందుకు చేయాల్సి వచ్చింది మనం వాక్యం, ఆహారం? మనం బతకాలంటే శరీరాన్ని బతికించుకోవడం కోసం మనం ప్రయాసపడుతున్నాం. కానీ నిత్య జీవము, నిజంగా దేవుని వారసత్వము
నిజంగా ఈ యొక్క విశ్వానికే నువ్వు రాజువి, ఆ రాజ్యము ఏలటానికి, ఆ రాజ్యానికే నువ్వు ఆధిపత్యం వహించడానికి నాకు ఒక నక్షత్రం ఉంది. దేవుడు ఏర్పరిచినటువంటి ఒక పరదేశులో నీకు పరలోక రాజ్యంలో నీకు ఒక పట్టణం కట్టాడు. ఆ పట్టణంలో నీకు ఇల్లు ఉంది. ఆ ఇంట్లో నువ్వు జీవించాలి, ఆ రోడ్ల మీద సంచరించాలి, అక్కడ ఉన్నటువంటి చూడాలి అనేటువంటి ఆశ నీకు ఉందా? నిజంగా ఈ పట్టణంలో ఉన్న వాళ్ళ కోసం, ఈ పట్టణంలో ఉన్నటువంటి చనిపోయేటువంటి మరణానికి అప్పగింపబడేటువంటి శరీర ఔన్నత్యము, శరీరం విజ్ఞానము, శరీరం యొక్క ఏంటి ఆధిపత్యము, అహంకారాలు, దాని స్థితిని మెప్పులు పొందడం కోసం, ఈ తాత్కాలికమైనటువంటి మెప్పులు పొందడం కోసం నీవు నేను ఏం చేస్తున్నావు? ప్రయాసపడుతున్నావు. ఎలాంటి ప్రయాసపడుతున్నావు అర్థమవుతుందా? చేస్తుంది హరి. అందుకనే మన ప్రయాస ఎక్కడున్నారు ఇప్పుడు? చేస్తుంది హరి. ఎక్కడున్నారు? అందరూ డాబా కట్టుకోవడానికి ప్రయాసపడతారా లేదా? కట్టుకుంటారా లేదా? పూరింట్లో ఉండాలనుకుంటారా? ఉంటారా? చెప్పండి. ఎవరు ఉంటారు అనుకుంటారా? మీరు అనుకుంటారు పూరింట్లో ఉండాలని? అన్ని వస్తువులు అన్ని రకాలుగా ఉండేటటువంటి ఒక డాబా కట్టుకోవాలనుకుంటాం కదా, అర్థమవుతుందా? ఇప్పుడు నీవు నేను ఏ స్థాయిలో ఆలోచించాలి? అర్థమవుతుంది నేను చెప్తున్న విషయం. 10 లక్షల రూపాయలు ఉన్న వ్యక్తి ఎలాంటి ఇల్లు కడతాడు? ఎలాంటి ఇల్లు కడతాడు? తాను ఏదో ఒక ఇల్లుగాను లేకపోతే చిన్న డాబా వేసుకోవటము అనుకున్న పరిస్థితి. 10 కోట్లు ఉన్నవాడు ఎలాంటి ఇల్లు కడతాడు? పెద్ద బంగ్లా కడతాడు. ఒక 1000 కోట్లు ఉన్నవాడు ఎట్లా కడతాడు? మంచి కోట కడతాడు. అలా కాదు. మీరు ఓటమి మాట్లాడలేదు చెప్పండి, వాళ్ళిద్దరు చెప్పండి కదా, చెప్పండి. కోట కడతాడు. అదే 1,00,000 కోట్లు అనుకో, దాన్ని అంగరంగ వైభవంగా బంగారు వస్తువులతోనూ ప్యాలెస్ దివ్యమైన. ఇప్పుడు నీ దగ్గర ఎలాంటి ఆస్తి ఉంది? నా దగ్గర ఉన్న ఆస్తి ఎలాంటి ఆస్తి తెలుసా? ఎలాంటి ఎంత ఆస్తి ఉంది నా దగ్గర? లక్షల 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 కోట్లు విలువ కలిగినటువంటి ఆస్తి ఉంది. ఆమె ఇది నీతికి మార్గమైన, న్యాయ తీర్పుకి మార్గమైన. దీన్ని వెంబడిస్తే ఎలాంటి ఇల్లు కట్టుకుంటామో మనం? ఎలాంటి ఇల్లు కట్టుకుంటాం? పరదేశంలో ఇల్లు ఉంది నీకు. ఎవరు కడుతున్నారు ఇల్లు? ఏ భవన కార్మికుడు కడుతున్నాడు? ఇల్లు కట్టినావు కదా, బేల్దారి పనికి వస్తున్నాడు. ప్రవీణ ఏసు నీ కోసం నా కోసం బేల్దారి పని చేయడం వచ్చాడు. అర్థమవుతుందా? ఆయన కడతానికి వెళ్ళాడు. ఆయన కట్టిన ఇంట్లోకి నువ్వు రమ్మంటున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు ఆ ఇంట్లోకి వెళ్తావా వెళ్ళవా? ఆ ఇంటి గృహప్రవేశంలోకి నువ్వు వెళ్తావా వెళ్ళవా? నీ ఆలోచనలు ఎక్కడ ఉండాలి? హల్లెలూయా. ఎలాంటి ఇంట్లోకి వెళ్ళాలి నువ్వు? అద్భుతమైనటువంటి వసతులు ఉన్నటువంటి ఇంట్లో నేను తీసుకెళ్ళడం కోసం చూస్తుంటే నువ్వేం చేస్తున్నా? ఇక్కడ కుళ్ళుతో ఉన్నటువంటివి, కుటుంబంతో ఉన్నటువంటివి, ద్వేషాలతో ఉన్నటువంటివి, విమర్శించుకునేటువంటివి ఈ శరీరాన్ని నువ్వు ఎన్నాళ్ళు గొప్పపరుస్తావా? ఈ శరీరాన్ని ఎన్నాళ్ళు గొప్పపరుస్తావు? ఈ శరీరం గొప్పదని చెప్పుకోవడం కోసం నువ్వు ఎలాంటిదని వదిలేసుకుంటున్నావు? ఈ శరీరము 60 సంవత్సరాలకో 70 సంవత్సరాలకో 40 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో 100 సంవత్సరాలకో 200 సంవత్సరాలకో ఎప్పటికైనా సరే మట్టిలో కలవాల్సిన శరీరమే. ఆ శరీరాన్ని లో ఉన్న నిన్ను గర్వపరచుకోవడం కోసం ఎలాంటిది?
ఆ శరీరంలో ఉన్న నిన్ను గనపరచుకోవడం కోసము నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క కిరీటము, దేవుని యొక్క విధి విధానాలు, దేవుని యొక్క కృప, దేవుని యొక్క సమాధానం అన్నిటినీ నువ్వు దూరం అవుతున్నావు. ఆమె అదవుతుంది. అందుకనే నువ్వు ఒకసారి తిరుపుకో, సరి చేసుకో, దేవుని శాంతి, ఆమె దేవుని కృపను ఎరుగు. ఈ లోకంలో నువ్వు నిద్రపో. ఈ లోకంలో ఆశల విషయంలో నువ్వు నిద్రపో. నువ్వు నీ శరీరం బతుకడం కోసం పని చేసుకో, తప్పులేదు. గొప్పలు చాటుకోవడం కోసం ఉన్న గొప్ప అంటావు. ఆమె అర్థమవుతుందా? నువ్వు వాటి కోసం ప్రయాసపడటం వల్ల ఏమవుతుంది? టెన్షనే కదా. టెన్షనేనా? మానసిక ఒత్తిడేనా కాదా? అవునా కదా? ఆ మానసిక ఒత్తిడి వల్ల ఏమొస్తుంది? బీపీ, షుగరు, రోగాలు, హాస్పిటల్ పాల్గొవడం, టెన్షన్ పడటం, నీకు లేనిపోయినటువంటి మానసిక ఒత్తిడి తీసుకొచ్చి పెట్టుకోవటం, ఇవే కదా రోగాలు వస్తున్నాయి. ఎందుకు? ఇవన్నీ ఎవరు తీసుకొస్తున్నాడు? హరి. అర్థమవుతుందా? మనము వాక్యానికి తగిన విధంగా జీవిస్తుంటే దేవుణ్ణి మన మధ్య ఉంచుకొని సరి చేసుకోవాలి. ఆమె ఒక వ్యక్తి మధ్యలో విభేదం వచ్చిందనంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య విభేదం వస్తుందంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య మాట వస్తుందంటే, ఇద్దరు వ్యక్తులు ఒక ఆలోచన సరిపడట్లేదంటే, అవి వాక్యానికి సరిగా ఉన్నాయా లేదనేది ఆ ఇద్దరు వ్యక్తులు సరి చూసుకోవాల్సిన ఉంది. ఆమె ఆ ఇద్దరు వ్యక్తులు ఆ వాక్యానికి మనకు సరిపడే విధంగా ఉన్నామా లేదా అని చూసుకోవాలి. సరిపడే విధంగా ఉన్నవారు, నీ ఆలోచన వేరు, ఆయన ఆలోచన వేరు అని చెప్పి అనుకోకూడదు. నువ్వు సహోదరుడివి. ఎలాంటి సహోదరుడివి? ప్రభువైన యేసు క్రీస్తు రక్తమును సేవించేటువంటివి, ఒకే రక్తము, ఒకే శరీరము, ఒకే ఆత్మ కలిగినటువంటి వాడికి నీ దారి ఆయన దారి ఎట్లా వేరవుతుంది? ఇప్పుడు నేను ఆధారాలతో నేను ఈ దారాలతో అనకూడదు. ఈ లోకపరమైన ఆలోచనలు కలిగినవాడు లోతు కాబట్టి అటువైపుకి వెళ్ళాడు. దేవుని యొక్క ఆలోచన కలిగినవాడు కాబట్టి అబ్రహాము ఇటువైపు వెళ్ళాడు. ఆమె అదవుతుందా? ఈ దేవుడు ఆలోచన కలిగినప్పుడు అబ్రహాము లోతు కోసం వెళ్ళాడు. కానీ లోతు యుద్ధానికి, ఒక రాజు దగ్గర యుద్ధానికి గురయ్యి లోతు అపజయం పాలవుతుంటే, దెబ్బలు తింటుంటే కాపాడటానికి అబ్రహాం వెళ్ళాడు. నా తమ్ముడిని కొడుతున్నారు అని, నా తమ్ముడు దెబ్బతిన్నాడని. ఆయన మీదకు దండయాత్ర చేసిన వాళ్ళు కొన్ని వేల మంది సైనికులతో దండయాత్ర చేయడానికి లోతు మీదకి వస్తుంటే అబ్రహాం ఒక్కడే వెళ్ళాడు. ఏం తీసుకుని వెళ్ళాడు? వాక్యం తీసుకుని వెళ్ళాడు. ఆమె అబ్రహాం ఒక్కడే వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు? మట్టు మాయించి చేశాడు. వాళ్ళందరినీ దెబ్బ కొట్టి పరుడు పెట్టి లోతు రక్షించాడు. ఆమె దేవసుబ్రహ్మణి. అందుకని ఇజ్రాయెల్ దేశము ఏమవుతుంది? ఎన్ని దేశాలు వచ్చినా సరే ఏం చేస్తుంది? విజయం అయిపోయి ఉంటుంది. ఎన్ని దేశాలు ఏకమై వెళ్ళినా సరే మట్ట పెట్టేస్తుంది. ఎందుకంటే దేవుడు ఉన్నాడు వారి పక్షాన. ఆమె సర్వ సృష్టికర్త ఒకరే. వేరే వేరే ఎవరో ఉన్నారు అనేటువంటి వారు ఒక రోజున దెబ్బతీసేవారు. అట్టి జ్ఞానం మనకు అవసరం లేదు. ఆ లోకం మనకు అవసరం లేదు. ఆ దారిలో మనం లేవు. మనం ఏ దారిలో ఉన్నాం? దేవుని యొక్క దారిలో ఉన్నాం. దేవుని మార్గంలో ఉన్నాం. ఎదుటి వారిని ప్రేమించేటువంటి కొనగలగాలు, శాంతి కలిగినటువంటిది, అనవసరమైనటువంటి కోసం ప్రయాసపడేటువంటి జ్ఞానము, వాటి కోసం మనం జీవించట్లేదు. ఒక సహోదరి, నిన్ను దేవుడు హెచ్చరిస్తున్నటువంటి మాటలను గమనించు. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకుని పోయిను కనుక అతడు
లేకపోయేను. ఆమె ఎక్కడ లేడు? భూమి మీద లేడు. తెలుసు హరి ఆనోకుది నడుచుకుంటూ దేవుడితో మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. నువ్వు దేవుడితో మాట్లాడుకుంటూ వెళ్ళు. ఈ భూమి మీద ఉండవు. ఆమె ఎక్కడుంటావు? నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు. ఆమె ఎక్కడుంటావు నువ్వు? దేవుడు నిన్ను పట్టుకుని వెళ్తానంటున్నాడు. ఆమె నా రెండవ రాకల్లో నేను పట్టుకుని వెళ్తానంటున్నాడు. ఆయన పట్టుకుని వెళ్ళటం కోసమే ఆ రోజు హానోకు ఒక్కడిని తీసుకున్నాడు. నోవా సమయంలో ఎంతమందిని? 8 మంది. దేశోద్ధారుడి. మరి ఈరోజు ఇసుకేస్తే రాలనంత మందిని నేను తీసుకెళ్తానంటున్నాడు. ఎక్కడికి? పరలోక రాజ్యం. ఇది తీర్పు వేళ రాబోతున్న ఉగ్రతలో మన పాలిభాష అవ్వకుండా ఉండటం కోసము నీవు నేను ఏ విధంగా ఉండాలి? దేనికోసం ప్రయాసపడి ఉండాలి? సంపద కోసమా? సరి చేసుకోవడం కోసమా? వాక్యం కోసం. వాక్యం అంటే ఏంటి? కూర్చొని ఆలోచించుకోవా? వాక్యం అంటే కూర్చొని ఆలోచించుకోవా? అర్థమవుతుందా నీకు విషయం? వాక్యం నువ్వు గ్రహిస్తే ఆ వాక్యము నీ తోటి వారికి చెప్పు, నశించుకోకుండా చెప్పు. నువ్వు ఏ స్థితికి వెళ్ళబోతున్నావు ముందు నువ్వు తెలుసుకో. ఆ తెలుసుకున్న విషయము నీ తోటి వారికి చెప్పు. నీ దగ్గర క్లారిటీ ఉంటే నువ్వు ఎదుటి చెప్తావు. ఎదుటి దగ్గర క్లారిటీ లేదు, నిన్ను డిస్టర్బ్ చేస్తాడు. నిన్ను డిస్టర్బ్ చేస్తున్నప్పుడు నువ్వు డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే ఏంటి? నీ దగ్గర క్లారిటీ ఉండాలి. నువ్వు పరదేశికి ఎందుకు వెళ్ళబోతున్నావు? భూమి ఎందుకు వచ్చింది? దేవునికి రాజ్యం ఏంటి? దేవుళ్ళు నువ్వు ఎలా ఉన్నావు ఏంటి అనేది పరిశుద్ధ గ్రంథం నీతో నాతో ఎప్పటికప్పుడు సరి చేసుకోమని చెబుతుంది. ఆమె ఈరోజు నీకు నాకు చెప్తున్నటువంటి విషయం ఏంటి? నీకు నాకు చెప్తున్నటువంటి విషయం ఏంటి? వాక్యాహారము భుజించుట. ఆమె వాక్యాహారమును భుజించుట. నీ వాక్యాహారము భుజించడం కోసము నీలో వ్యతిరేకత ఉందా? ఎదుటి వాళ్ళ వ్యతిరేకత ఉందా లేదా? ఎదుటి వారికి మనకి మధ్య వాదన జరుగుతుందని అంటే మనం మాట్లాడేటువంటిది ఏ పరంగా ఉన్నాము. సమయంలో కొన్ని సమయాల్లో మన కోపం ఇష్టానుసారంగా మాట్లాడుకుంటాం. అర్థమవుతుందా? అప్పుడు మనము వాక్యానికి తగిన విధంగా మన జీవితం ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఎదుటి వ్యక్తికి ఆ వాక్యానికి తగిన విధంగా జీవితం ఉందా లేదో చూసుకోవాలి. రెండు ఒకటే జత కలిగినటువంటి పరిణితి ఉంటే, ఒకే ఆలోచన వాక్యానికి తగిన విధంగానే ఉన్నారనుకో, అప్పుడేమవ్వాలి? ఒకళ్ళొకళ్ళు చక్క పెట్టుకోవాలి. ఆమె వాదన అనుకోకూడదు. అదే వాక్యము మన మధ్య ఏం జరుగుతుంది? సరి చేస్తుంది. హరి ఒకవేళ వాక్యానికి సరిపడిన జీవితంలో నువ్వు నేను లేకపోతే, ఇద్దరు వ్యక్తుల మధ్య ఆ వాక్యపు క్రియలు ఎవరో ఒకరి దగ్గర లేకపోతే అప్పుడు ఏం చేయాలి? వారు మనసు కలిగి ఉండటం కోసం ఎలా చెప్పాలి? సున్నితంగా, ప్రేమతో, హృదయానుసారంగా చెప్పాలి. ఒకరి కోసం ఒకరికి ప్రేమానుసారంగా చెప్పుకోవాలి. అందువల్ల దేవస్తుల హరి ఇది మార్పు మనలో రావాల్సింది. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం. ఇదేనా? తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువానని నేనెంత మాత్రము బయటకు తోసివేయను. ఆమె తండ్రి అనుగ్రహించిన వారు నా దగ్గరకు వస్తారు. ఆమె ఇప్పుడు మీరు వాక్యం వినడానికి ఇక్కడికి వచ్చారు. అర్థమవుతుందా? వెళ్ళిపోండి అని చెప్పేసరికి త్రోసివేసేటువంటి పరిస్థితి నా దగ్గర ఉంది. అలాగే
ప్రభువైన యేసు క్రీస్తు దగ్గరికి నిజమైన వాక్యం పట్ల నువ్వు ఎప్పుడైతే తిరిగి చూస్తావో, నీ జీవితాన్ని ఆ విధంగా మలుచుకోవాలని చెప్పి చూస్తావో, ఆ నిజంగా నేను వాక్యాన్ని తగిన విధంగా ఉండాలని చెప్పి నువ్వు దేవుడి దగ్గర ఎప్పుడైతే మొరపెట్టుకుంటున్నావో, ఆయన దగ్గర ఎప్పుడైతే నువ్వు విన్నవించుకునే వాడిగా ఉన్నావో, నిన్ను నువ్వు సరి చేసుకునే వాడిగా ఉండడానికి ఇష్టపడుతున్నావో, ఆయన ఏమంటున్నాడు, నా దగ్గరకు వచ్చిన వారిని నేను ఏమాత్రం త్రోసివేయను అంటున్నాడు. ఆమె దేవుడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ముందు వాక్యాహారం కలిగి ఉండడం కోసం నీ యజమాని ఏం చెబుతున్నాడో దాన్ని తెలుసుకుని దాన్ని నువ్వు ఆ పని చేయాలి. నీకు దేవుడు ఏం చెబుతున్నాడు, అది నిజంగా దేవుడు చెబుతున్నాడా సాతాను చెబుతున్నాడా, అది కూడా పరీక్షించుకోవాలి. ఆమె వాక్యానికి తగిన విధముగా సాతాను ఎప్పుడు చెప్పడం పెట్టుకోడు. వాక్యము బోధించేటువంటి విధంగా కూడా సాతాను గడు ఉంటాడు. నీకంటే నాకంటే కూడా వాక్యము సాతాను గడికి ఎక్కువ తెలుసు. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఏమంటాడు, ఈ కొండ చివర తీసుకెళ్ళి నేను వదిలిపెడతాను, నిన్ను కింద పడనీయకుండా దేవుడు కాపాడతానని చెప్పాడు కదా, ఒక మారు నేను అలా చేస్తాను, నిన్ను పడనీయకుండా కాపాడితే దేవుడు ఉన్నట్టు, లేకపోతే లేడు అని చెప్పేశానని నేను ఒకసారి ఆ పని చేస్తానని చెప్పి ఆ కొండ చివరి తీసుకెళ్ళి పడేస్తానంటాడు. ఎవరినంటాడు వీడు? సాతాను ఎవరిని అంటున్నాడు? యేసుక్రీస్తు అంటాడు. ప్రవీణ యేసుక్రీస్తు ఏం చెప్పాడు దాని సమాధానం? ఓ సాతానా, దేవుడిని ఎప్పుడు పరీక్షించకూడదు అని వాక్యం రాసి ఉండలేదా? అది తెలియదా? ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వాక్యాన్ని నువ్వు పరీక్షించకూడదు, వాక్యాన్ని నువ్వు వెంబడించాలి విశ్వాసంతో. దేవుడు అర్థవుతుందా? వాక్యాన్ని నువ్వు శోధించడం, పరీక్షించడం చేయకూడదు. ఆ వాక్యాన్ని నువ్వు వెంబడించాలి. వాక్యాన్ని వెంబడించడంలో నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. ఆమె నిన్ను నువ్వు సరి చేసుకోవాలి, నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. ఈ వాక్యము నాకు సరిపడుతుందా లేదా, నేను ఆ వాక్యాన్ని తగ్గించి నేను ఉన్నాను. ఈరోజు వర్తమానం అంత జాగ్రత్తగా మనం అడుగులు వేయవచ్చు. సాతాను కూడా వాక్యం చెప్తారు. ఈరోజు ఎన్ని సంఘశాఖలు వాక్యమే చదువుతున్నారు. వాళ్ళు కూడా నీతిగా బతకమంటారు, యథార్థంగా ఉండమంటారు, సరి చేసుకోమని చెబుతూ ఉంటారు. అక్కడ వర్తమానం ఎందుకు లేదు? నిజంగా వాక్యం నీ వైపు వచ్చిందని నువ్వు ఎలా చెప్తావు? ఇప్పుడు నువ్వు వాక్యాన్ని నిజమైన వర్తమానంలో నేనే ఉన్నాను, దేవుడు చెప్పిన మాటలు నేను వింటున్నాను అంటే ఎలా ఉంటాము? దాన్ని నువ్వు నేను సరి చేసుకోవచ్చు. అర్థమవుతుందా? వాక్యం ఏం చెబుతుందో అది నువ్వు జీవించాలి. ఈ లోకపరమైన ఆశలతో నువ్వు జీవించకపోదు కాదు, కానీ ఆ దేవుని చిత్తం ఏదైతే ఉన్నదో దాన్ని నువ్వు నేను కలిగి ఉండటం కోసం ప్రయత్నం చేయాల్సిన వాడు. 1 కొరింథీయులు 15వ అధ్యాయం 33వ వచనం చూడండి. 1 కొరింథీయులు 15వ అధ్యాయం 33వ వచనం. సరి చేసుకోవాలి. ఏ విధంగా మనం సరి చేసుకోవాల్సిన ఉన్నామో నీతో నాకు దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో చూసుకో. ఒక వాక్యం కూడా చెప్తుంది చూడండి. చూసారా? 1 కొరింథీయులు 15వ అధ్యాయము 33వ వచనం చదవండి. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుకును. దుష్ట సాంగత్యము నువ్వు మంచిగా నడుస్తున్నా నిన్ను చెరుపుతుంది, నిన్ను పాడు చేస్తుంది, నిన్ను అగాధ పాతాలను తొక్కుతుంది, నిన్ను నశింపచేస్తుంది. ఏంటంటే దుష్ట సాంగత్యం. దుష్ట సాంగత్యం ఏది? దేవుని యొక్క సాంగత్యం ఏంటి తెలుసుకోవాలి. మోసపోకండి, ఇది హెచ్చరిక. ఆమె చూడండి, రోమా 14వ అధ్యాయము 17వ వచనం. చూడండి, రోమా 14వ అధ్యాయము 17వ వచనం.
దేవుని రాజ్యము. చూసారా? 143 143. దేవుని రాజ్యము దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మందరి ఆనందమునై ఉన్నది. అర్థమైందా? భోజనం అంటే ఏంటంట? భోజనం అంటే ఇందా చెప్తున్నావు కదా, భోజనం భోజనం అంటున్నావు కదా. నీతియు సమాధానం పరిశుద్ధాత్మందరి ఆనందమునై ఉన్నది. ఆమేన్. అలాంటి భోజనం నువ్వు నేను చేయాలని చెప్పేసి ఆయన పౌలు నీకు నాకు చేస్తాను. దేవుడు ఏదో శరీరాహారం కాదు, ఆయన శరీరాహారం తినడానికి బోధిస్తున్నామని చెప్పేసి ఆయన ఆ రోజు అక్కడ ఉన్నటువంటి వారితో చెప్తున్నాడు. కానీ నీకు నాకు పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నది. ఏ ఆహారం తినమంటున్నాడు? మేము ఊరకనే ఆహారం తిని బతకట్లేదండి, మీరు తినవలసిన ఆహారం తినండి అని అంటున్నాడు. ఆమె కీర్తనలు సామెతలు 1వ అధ్యాయము 15 నుంచి, సామెతలు 1వ అధ్యాయము 15 నుంచి 20 వరకు. పాత నిబంధన 531. చదవాలి. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవల యందును నడవకుండా నీ పాదములను వెనక్కు తీసుకునుము. కీడు చేటికే వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేటికే వారు త్వరపడుచుదురు. పక్షి చూస్తుండగా వల వేయుట వ్యర్థము, వారు స్వరాశ్రమునకే పొంచి ఉన్నారు. తమ్మును తామే పట్టుకొనుటకై దాగియుందురు. ఆశాపాతకులందరి గతి అట్టిదే. ఆశాపాతకులందరి గతి అట్టిదే. వారి వైపు మీరు నడవబాకండి, వారి వైపున మీరు వెళ్ళకండి. ఆ మార్గం కాదు మీకు, ఈ లోకపరమైన మార్గం కాదు మీకు. దేవుని యొక్క రాజ్యం వైపున, దేవుని యొక్క రాజ్య సంపాదన వైపున, దేవుని యొక్క పరలోక రాజ్యం వైపు మీరు నడవాలి అని చెప్తున్నాడు. దేవుడు హల్లెలూయా. దానిని స్వీకరించి వారి ప్రాణము అది తీయును. జ్ఞానము వీధులను కేకలు వేయుచున్నది. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నదంట. ఏ జ్ఞానం? ఈ లోక జ్ఞానము వీధుల్లో కేకలు వేసే రోజు వస్తుంది. దేవుడు హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని జ్ఞానం మనకు కావాలి కానీ ఈ లోకం కాదు. దేవుడు హల్లెలూయా. కీర్తనలు 103వ అధ్యాయము 14 నుంచి 18 వరకు. కీర్తనలు 103వ అధ్యాయం. కీర్తనలు 103వ అధ్యాయము 14 వచనం నుంచి. మనము నిర్మింపబడిన నీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మట్టివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. మన మట్టితోనే కదా నిర్మించబడింది. అదవుతుందా? దేవుడు హల్లెలూయా అనే విషయం ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయను, దాని మీద గాలి వీచగా అది లేకపోయిను, ఆ మీదట దాని చోటు దానికే నెరవదు. అర్థమైందా? గడ్డి పువ్వులు తెలుసుగా మీకు? గడ్డి పువ్వులు అంటే ఉన్నాయి. అలాంటి గడ్డి పువ్వులు చిన్న నేల మీద పూస్తావు. అవి పూస్తున్నప్పుడు నువ్వు నడుస్తున్నప్పుడు అవి ఏమవుతుంది? వాడిపోయి గాలి వీస్తే ఏమవుతుంది? రాలిపోతుంది. నీ జీవితం అలాంటిది అంటున్నాడు. అదవుతుందా? నీ జీవితం, నీ శరీర జీవితం అలాంటిది.
ఈ శరీరం ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు, ఎప్పుడు మట్టిలో పట్టు కలిపిసిపోతుందో తెలియదు. అలాంటి జీవితం కాదు నువ్వు నేను జీవించవాలని చెప్తుంది. ఎలాంటి జీవితం మనం కలిగి ఉండాలి అనేటువంటిది నీకు నాకు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు గమనించుకొని అటు తట్టు మళ్ళు మారు మనసురా, ఆ మారు మనసురా. నీ యొక్క నిత్య జీవం ఏవైపు ఉందో ఆ వైపు అట్లా తిరుగు. నీకు లోకపరమైనటువంటి ఇది కాదు. దేవసుడు హరుడి ఆయన నిబంధన గైకొనొచ్చు, ఆయన కట్టడములను అనుసరించుచు నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారి పిల్లల తరుమున నిలుచును. ఆయన నీతి, ఆయన నిబంధన, ఆయన క్రమము నీలో నాలో జీవించే విధముగా నీ పరిణితి, నా యొక్క జీవితం నీ జీవితం ఉంటే మన పిల్లల జీవితాలు కూడా అంత మెరుగ్గా ఉంటాయి అంటాడు దేవుడు హరుడి. అదో నీవు నేను ఆ నీతిలో లేకపోతే, ఆ క్రమంలో లేకపోతే, ఆ యథార్థంలో లేకపోతే వ్యర్థమే. దేవుడు హరుడి. కీర్తనలు 105వ అధ్యాయము 14-15. 105వ అధ్యాయము 14-15. నేను అభిషేకించిన వారిని ముట్టకూడనియు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరినైనాను వారికి హింస చెయ్యనియలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించును, దేశము మీదకి ఆయన కరువు రప్పించును, జీవనాధారమైన ధ్యానమంతయు కొట్టివేసింది. తన బిడ్డల జోలికి వస్తే ఊరుకోనని చెప్పేసి, తన వారసుల జోలికి వస్తే ఊరుకోని అంటాడు. ఆయన ఆజ్ఞయిస్తున్నాడు. ఎవరైనా ఆయన బిడ్డల జోలికి వస్తే వాళ్ళని కొట్టేస్తారు. ఆయన తగిన విధంగా నువ్వు జీవిస్తే రాజ్యాన్ని తిరిపేశాడు. ఆమె లేదా జరగట్లేదా? జరుగుతున్నా లేదా? ఆయన బిడ్డల వైపు తిరిగి చూడండి. టచ్ చేయండి. ఇప్పుడు ఇజ్రాయెల్ టచ్ చేయండి. ఇజ్రాయెల్ వైపు అలా తిరిగి చూస్తున్న దేశాలు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తుంది? పక్కన ఉన్నటువంటి దేశ టర్కీలు ఏమైంది? భూకంపాలు వచ్చాయి. పక్కన ఉన్న దేశాలు ఏం చేస్తున్నాయి? లెబాన్ ఏం చేశాడు? దేశం ఊడ్చిపడేశాడు కదా. మొత్తం ఇజ్రాయెల్ ఏం చేశారు? మొత్తం తుడిచిపెట్టేశారు. మొత్తం అందరిని చంపేశారు. అందరు తరిమేశాడు. మొత్తం ఎప్పుడు దేశంలో ఉన్నాయి. అదుపులేదు దేవసుధారులు. 157 దేశాలు కలిసి యుద్ధం చేస్తానని చెప్పి వస్తారంటే ఆయన వెనకడిగేశాడా? ఇజ్రాయెల్ ప్రధాని వెనకడిగేశాడా? I don't care అని ఏంటి ఆ రంగు వెళ్తున్నావు అని చెప్పేసి అని నాటో దేశాలు చెప్తుంటే, మీరు ఎవరు వచ్చినా రాకపోయినా పర్లేదు, నేను వెళ్ళేదే, నేను యుద్ధం చేసేదే, అందుకు ఏమాత్రం అనుమానం లేదు. అదొద్దా? అందుట్లో ఏమాత్రము అనుమానం లేదు. మీరేమన్నా తప్పుకుంటే తప్పుకోండి, నేనైతే యుద్ధం చేస్తాను అంతే. దాంట్లో మాట్లాడేది లేదు. దేవస్తుతుల హల్లెలూయా. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 6-7 వచనం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 42వ అధ్యాయము 6-7 వచనం. గుడ్డివాడి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును,
చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవా నగు నేనే నీతి విషయములు నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను. ఆమేన్. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. దానియేలుని చెరసాలను తీసుకొచ్చాడా లేదా? గుడ్డివాడి కలిచాడా లేదా? నువ్వు చీకటిలో నీవు ఉంటే నిన్ను బయటికి తీసుకొస్తున్నాడా లేదా? జరుగుతా లేదా? దేవసుద్రహాలు నీకు కలిగిన ప్రతి ఒక్క బందీ గృహం నుంచి ఏంటంట, నిన్ను బంధించిన గృహంలో నుంచి నేను బయటికి తీసుకొస్తానంటాడు. ఆమె బందీ గృహంలో నుండి నిన్ను వెలుపులకు తెచ్చుటకును యెహోవా నగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను. నీతి విషయంలో ఏంటంట, నీతి నాకంటే ఎవరికి తెలియదు, నాకంటే నిబంధన ఎవరికి లేదు, నాకంటే క్రమం ఎవరికి లేదు. ఎవరైనా అంటుంది సృష్టికర్త. ఆమె ఆ విషయంలో నువ్వు అదే నీతిని కలిగి ఉంటే, అదే క్రమాన్ని కలిగి ఉంటే, అదే నిబంధన కలిగి ఉంటే, అదే మనసు కలిగి ఉంటే, నువ్వు ఆ విధమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే ఏమన్నాడు, నిన్ను వెలుగులో తీసుకొస్తానంటాడు. ఆమె అన్ని జనులకు నిన్ను వెలుగుగా ఇస్తానంటాడు దేవసుందరాన్ని. నువ్వు రాజు అవుతున్నావు లేదా? ఓర్పుగా ఎదురుగా అర్థమవుతుందా? ప్రతి మొక్క తన ఫలాలు కలిగి ఉండటం కోసము ఎన్నో రోజులు దప్పిక కలిగినటువంటి సమయాన్ని కలిగి ఉంటుంది. ఆమె అర్థమవుతుందా? వర్షము పడకపోయినా, నీళ్లు తడిసి తగ్గకపోయినా, కొన్నిసార్లు నీళ్లు చెట్టుకి అందకపోయినా, ఆకలి దప్పికలు కలిగి ఆ నీళ్లు తీసుకోలేకపోతే చచ్చిపోయే స్థితికి వచ్చిన చివరి ప్రాణం ఉన్నగా మళ్ళీ నీళ్లు రాగానే మళ్ళీ చిగురిస్తుంది. ఉన్నదా? నువ్వు కూడా ఆ విధమైన నీతి కోసము నువ్వు బాధపడుతున్నా, నీవు దేవుని క్రమం కోసము వేధించబడుతున్నా, నువ్వు ఎవరినైనా సరే ఎవరైనా నిన్ను బాధించి ఇబ్బంది పెడుతున్నా కూడా, ఏం చేస్తున్నా, ఏ సమస్యలు నిన్ను వేధిస్తున్నా కూడా, నువ్వు నీతి కోసము, నీ క్రమం కోసం, నీ నిబంధన కోసము, నీ యొక్క దేవుని యొక్క నిశ్చయ ఫలం ఏదైతే ఉన్నదో నిన్ను నడిపించడం కోసం ఏదైతే ఆయన మరి నీకు చెప్తున్నాడో దాన్ని నడమంటాడు. ఆమె ఎలా ఏమంటాడు, నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను అంటాడు. ఆమె దోస్తు ఎంత ప్రదర్శిస్తున్నాడు మీకు నాకు దేవుడు. అదో ఆయన మనం చేయి పట్టుకున్నప్పుడు మనం ఎలా ఉండాలి? ఈ లోకంలో ఉన్న సమస్యల కోసం బాధపడతా, వెనకడుగులు వేస్తా, అక్కడే నిలబడతా ఉండొద్దు. ఇంకా దేవసుద్ర ఈరోజు నాకైతే ఒక నిశ్చయిత ఉంది. దేవసుద్ర హరళి 2వ దశలోని పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం. 2వ దశలోని పత్రిక 1వ అధ్యాయము 11, 12 వచనం. దేవుని కృప. దేవుడు నీతో నాతో ఎంత స్వయంగా మాట్లాడుతున్న విషయాలు మనం నీవు గమనించుకోవాల్సిన వారు. దేవసుద్ర హల్లెలూయా. అందువలన దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున నీ యందు మన ప్రభువైన యేసు నామమున ఆయన యందు మీరును మహిమ నొందినట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతోను సంపూర్ణం చేయుచు మన దేవుడైన తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పౌలు గారు నీ కొరకు నా కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు. మరి దేవుడు ఆ కాలంలో ఎంతో మందిని మనుషులు ఎంతో మందిని పూడ్చిపెట్టారు, కాల్చి వేశారు, అన్ని చేసినా సరే
రాళ్ళ సందుల్లో నుంచి, గృహంలో నుంచి, మట్టిలో నుంచి ఆయన పిలిస్తే, కేక వేస్తే సజీవులై లేచి వచ్చారా లేదా? వేస్తున్నారు. హల్లి వచ్చారా? ఆయన సిలివేసినప్పుడు విగ్రహ కేక వేస్తే సజీవులుగా అందరూ లేచి వచ్చారు కదా. ఇప్పుడు నీవును నేను కూడా మరణానికి మరి అయినప్పటికీ ఆయన పిలుపు రెండో రాకడలో లేవండి అన్నప్పుడు మనం అందరం లేచి మహిమా శరీరంతో ఆయన రాజ్యంలోనికి వెళ్ళగలుగుతాం. ఆమె ఈరోజు నువ్వు ఇక్కడ ఏదైతే కోల్పోతున్నావో, 1,00,000 రూపాయలు ఇచ్చేటువంటి దాన్ని నువ్వు కోల్పోతుంటే నీకు దేవుడు 100 లక్షలు ఇచ్చేటువంటి దాన్ని ముందుకు నీకు ఇచ్చాడు. ఆమె ఈ లోకంలో వాటి కోసం నువ్వు కొట్టుమిట్టాడుతుంటే, ఈ లోకంలో ఉన్న సంపద కోసము, స్థానం కోసము, మరి ఆస్తి కోసము, ఆహారం కోసము నువ్వు ప్రయాసపెడితే నీకు పరలోక రాజ్యమైనటువంటి ఆహారము, ఆ యొక్క స్థానము, ఆ యొక్క స్థితి, ఆ యొక్క ఔన్నత్యము, ఆ యొక్క ఇది నువ్వు కోల్పోతూ ఉంటావు. దేవుని హల్లెలూయా. ఇప్పుడు నీకు నాకు ఎవరు నాయకులుగా ఉన్నారు? మన ముందు ప్రవీణ యేసుక్రీస్తు మనకి కాపరిగా ఉన్నారు. మరి నాయకులుగా ఎవరు ఉన్నారు? ఫిలిప్ ఉన్నాడు, తోమా ఉన్నాడు, దానియేలు గారు ఉన్నారు, దావీదు గారు ఉన్నారు, మోషే ఉన్నాడు. మోషే నాయకుడు కదా, అవునా కదా? మరి వాళ్ళు ఎంత జాగ్రత్తగా నడుస్తుంటే మరి వాళ్ళు ఉన్నారు. ఈ కాలం సంఘకాల ప్రవక్త గ్రహం గారు నీకు నాకు నాయకుడే కదా. ఆయన నాయకత్వంలో నీవు నడవలసిన వారు ఉన్నావు లేదా? ఆయన జీవితాన్ని మనం తెలుసుకొని మనం ఆ విధంగానే మనం కూడా నడిచేటువంటి వారిగా మార్చుకోవాలి. మార్పు అనేది రావాలి. దేవుని ఈరోజు వాక్కు నీతో నాతో మాట్లాడుతుందంటే నిత్య జీవం కలిగిన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని నువ్వు నేను గమనించుకుని ఆయన తట్టు నడవాలి. దేవుని అర్థమవుతుందా? ఆ విధమైనటువంటి జీవితం నువ్వు నేను లేకపోతే మన యొక్క ప్రతిరోజు వస్తాము పోతాము అంతే. సువార్తను పనికి లేకుండా, దేవుని నామాన్ని కనపరిచేవారు లేకుండా ఉంటే మన జీవితము వ్యర్థమే. చేస్తుంది హల్లెలూయా. అర్థమవుతుందా? మీతో నేను జోకులు వేస్తాను, ఒక వాక్యము గంటసేపు చెప్పాల్సినంత మీ దగ్గర ఉండపోతే బట్టి, కానీ మీరు దాన్ని గ్రహించండి, రికార్డ్ అవుతుంది వీడియో. వారం మళ్ళీ తిరిగి వచ్చే వారంకి ఒకసారి చూడండి వీడియో, మీ ఫోన్లో చూసుకోండి, చెక్ చేసుకోండి. ఏం చదువుతుంది వాక్యం, ఏం చదువుతున్నారు, పాస్టర్ ఏం చదువుతున్నాడు, వాక్యం ఏం చదువుతుంది, బైబిల్ ఏం మాట్లాడుతుంది, చదువుకుంది. కుటుంబం మరి ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన ఇంకా పెంచుకోండి. ఇప్పుడు చేస్తున్న దానికంటే ఇంకా పెంచుకోండి. సమయం దగ్గరకు వచ్చింది. మన జీవితాల్లో ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. మన మధ్య జరుగుతున్న వాళ్ళే ఉన్నట్లా చచ్చిపోతున్నారు. గమనిస్తున్నారు కదా. నాకు గడిచిన నెల, ముందు నెలలో నా పక్కన ఉన్న వాళ్ళందరూ టపాట చనిపోతున్నారు. ఎప్పుడు చనిపోయారంటే మనం చనిపోయారు. చనిపోయిన విషయం కూడా తెలుసుకునేటువంటి పరిస్థితులు లేవు. ఎవరు ఏ క్షణంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు. అందుకని నువ్వు నేను జాగ్రత్తగా ఉండి దేవుని నామాన్ని మహిమపరచుగా ఆమె ప్రార్థన చేసుకుందాం. తండ్రి, పరిశుద్ధమైనది ప్రభావైనా యేసయ్య, మీకు వందనాలు, స్తుతులైనా స్తోత్రం తండ్రి. గట్టిగా ప్రేమించిన నా దేవా, నా తండ్రి ప్రభా, మేము ఎలాంటి ఆహారము భుజించవలసి ఉన్నామో, ఏ యొక్క రాజ్యం కోసం ఎదురు చూసవలసి ఉన్నదో ప్రభా, మీరు స్పష్టంగా మాతో మాట్లాడిన దేవుడే ఉన్నారు తండ్రి. ప్రభా నాయనా, మీ కృపలో మమ్మల్ని నడిపించగలుగుతారని కోరుకుంటున్నాం నా తండ్రి. ప్రభా ఇదిగోనైనా మీ యొక్క నీతిని మేము ఎరుగు నడుచుటకు సహాయం చేసి దీవించండి అయినా. ఇదిగోనైనా మా చేయి పట్టుకు నడిపిస్తారని సర్వించిన దేవుడు మీరు నాయన. ప్రభా మాలో ఏ లోపం ఉన్నా ప్రభా మనం క్షమించండి ఆయన. ప్రభా మీ నీతి బట్టి మేము నడువుటకు సహాయం చేసి దీవించండి ఆయన. ఆ కృప దయచేయండి తండ్రి, ఆ జ్ఞానం దయచేయండి తండ్రి, ఆ మనసు దయచేయండి తండ్రి, ఆ ఓర్పు దయచేయండి తండ్రి, ఆ శాంతి దయచేయండి తండ్రి. సమస్తమును ప్రభా మీ యొక్క నామంలో ప్రభా మరి ప్రభా మీ నామాన్ని ఘనపరచడంలో ప్రభావం దీవించండి ఆయన. మాకు మంచి హృదయం దయచేయండి తండ్రి. ప్రభా మీ మాటని ప్రభా మేము అంగీకరించే బుద్ధి జ్ఞానం దయచేయండి తండ్రి. ఆమెను హల్లెలూయా చెప్పేటువంటి మనసును మాకు దయచేయండి తండ్రి. ప్రభా నాయన, నిజంగా ఈ కాలంలో ప్రభా మీరు ప్రభా మాట్లాడుతున్న దేవుడే ఉన్నారు తండ్రి.
ప్రభా ఈ లోకంలో ప్రభా ఎంతో కష్టపట్టిపోయి అవినీతితోనూ కుళ్ళుతోనూ ప్రభా ఒకరినొకరు మోసం చేసుకునేటువంటి వారిగా ప్రభా ఆధిపత్య ధోరణిలోనూ అహంకారంతోనూ ప్రభా జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్క మనుషుల మధ్య మేము జీవిస్తున్నాం తండ్రి. తోడేళ్ల జీవితంలో మేము ప్రభా జీవిస్తున్నాం నాయన. ప్రభా మమ్మల్ని ప్రభా మీరే పరిరక్షించండి తండ్రి. ప్రభా మేము ప్రభా మీ యొక్క నామాన్ని గణపరచుటలోను మీ వాక్యానికి తగిన విధముగా ప్రభా మీ యొక్క క్రమంలో తగిన విధంగా మేము జీవించడమే కాదు కానీ ప్రభా మా చుట్టూ ఉన్నటువంటి బిడ్డలను కూడా ప్రభా ఆ విధంగా నడిపించాలని మీరు చదివిస్తున్నటువంటి వాక్యం బట్టి ప్రభా మేము వారికి చెబితే వారు గ్రహించేటువంటి జ్ఞానమును ప్రభా మీరు దయచేయండి. ప్రభా మీరు ప్రభా పిలిస్తే ప్రభా మీ దగ్గరకు ఒక మారు వస్తే ప్రభా మీరు త్రోసివేసేవారు కాదు నాయన. మీ వైపు నిలిచిన వారిని ఎవరిని ప్రభా మీరు నెట్టివేయనని సెలవిస్తున్న దేవుడు తండ్రి. మీ తట్టున్న ప్రభా మీరు నిలబడడం సహాయం చేయండి తండ్రి. ఇదిగోనైనా మా ప్రవక్త చెప్పినటువంటి విషయాల్లో ప్రభా తండ్రుల హృదయం వైపున పిల్లల హృదయం తిరుగునని, పిల్లల హృదయమును తండ్రుల వైపు తిరుగునని సెలవించినటువంటి లేఖనాన్ని బట్టి ప్రభా మరి ఆ తట్టున ప్రభా మేము మా యొక్క పితరులను మరి ఏ వాక్యానికి తగిన విధంగా జీవించి ఉన్నారో ఆ విధముగా మీరు ప్రభా మేము జీవించుటకు సహాయం చేసి జీవించండి ప్రభా. నాయన యేసయ్య మీరే కృపలో మమ్మల్ని నడిపించగలుగుతారని కోరుకుంటున్నాను. సంఘం అందరినీ ప్రభా ఏక మనసు మీద తీసుకురండి తండ్రి. ప్రభా హల్లెలూయా స్తుతులు స్తోత్రాలు ప్రభా మేము చెప్పుకోవడంలో ప్రభా జ్ఞానమును ప్రభా నిద్రించే వారిగా కాకుండా జీవం కలిగిన వారిగా మేము ఉండటకు సహాయం చేయండి నాయన. ప్రభా నాయన యేసయ్య మీకే వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా మరి గట్టిగా స్తుతులు చెప్పుదానికి ప్రభా మీకు దయచేయండి తండ్రి. ప్రభా ఇదిగో నాయన ప్రభా మీ యొక్క కృప చొప్పున మేము జీవించుడుగా మమ్మల్ని ఆశీర్వదించుకోవద్దని ప్రభు యేసుక్రీస్తునామములో మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చెప్పేటువంటి హల్లెలూయాలు ఆమేనులు కొద్ది గట్టిగా చెప్తే ఏమవుతుంది అన్నా తిని రాకుండా